హాయ్ హలో ఎవ్రీవన్. బేబీ ఉగ్గుపిండికి కావాల్సినవన్నీ తీసుకొని ఓవర్ నైట్ వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని అన్నీ కూడా వాటర్ డ్రై అయినంత వరకు ఎండబెట్టుకోవాలి. ఇవి కొర్రలు, ఇవి రాగులు, ఇవి పెసలు, ఇవి జొన్నలు, ఇవి బొబ్బర్లు, ఇవి కొమ్మి శనగలు, పొట్టు మినపప్పు, అవి జొన్నలు. ఇవన్నీ తీసుకొని బాగా వాటర్ డ్రై అయిన తర్వాత ఇలా మూటలు కొట్టుకొని వాటర్ చల్లుకొని ఇలా ఒక దగ్గర ఉంచుకొని 3 రోజుల వరకు వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత ఇలా వస్తుంది మొలకలు. చూడండి పెసలు ఎలా ఎంత బాగా వచ్చాయి మొలకలు. ఇలా రావాలి, బాగా కొట్టుకోవాలి. అలానే ఎక్కువ వాటర్గా ఉంటే కూడా బాగోదు, మామూలుగా ఉంచుకోవాలి. పెసలు బాగా వచ్చినాయి మొలకలు నాకు. ఈ బొబ్బర్లు కూడా బాగా వచ్చాయండి. నాకు 3 days పట్టింది. నేను సోమవారం నానపెడితే మళ్ళీ బుధవారం మార్నింగ్ తీసేసరికి బాగా మొలకలు వచ్చినాయి. ఇవి జొన్నలు. జొన్నలు కూడా చాలా బాగా వచ్చాయి. పొట్టు మినపప్పు కూడా మొలకలు వచ్చాయండి నాకు. పొట్టు మినపప్పు, ఇవి రాగులండి. చూడండి బాగా చూపిస్తాను. బర్ర అయిపోయింది ఇవి. ఇదిగోండి రాగులు కూడా బాగా వచ్చాయి. ఇదిగోండి ఇవి కొర్రలు. ఇవి కూడా బాగా వచ్చాయి మొలకలు నాకు. అంటే అంతగా రాలేదు, పర్లేదు కొంచెం. ఇవన్నీ కలిపి నేను ఒక 3 days అండి ఎండలో ఆరబెట్టాను. మంచిగా ఎండ ఉంటే 2 రోజులు సరిపోతాయి. ఎండ సరిగ్గా లేదు కాబట్టి నేను 3 days ఆరబెట్టాను. ఎండలో బాగా ఆరబెట్టిన తర్వాత 3 days చూపిస్తానండి అలా ఆరిన తర్వాత కూడా మీకు. ఇదిగోండి ఇవన్నీ ఆరిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోయాయి. నేను పప్పులన్నీ ఇలా ఉంటాయి. ఇవన్నీ ఇలా బాగా డ్రై అయిన తర్వాత మిల్లి పట్టించుకొని చేసుకోవడం. మిల్లి పట్టించేసుకున్న తర్వాత పిండి మరీ మెత్తగా ఉంటే బాగుంటుందండి, గరుగ్గా కాకుండా. మెత్తగా ఆడించుకున్న తర్వాత వాటర్ పెట్టి వాటర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఇది వాటర్లో కలుపుకొని, వాటర్ లేదా మిల్క్లో కలుపుకొని అందులో బాగా ఇది వేస్తే